దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ప్రియులరా, ఈరోజు కీర్తనల గ్రంథ ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. 150 కీర్తనలను ఒకదాని వెంబడి ఒకటి మనం ధ్యానించబోయే ముందుగా ఈరోజు మొదటి సంకీర్తన గురించి వివరణ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి మొదటి సంకీర్తన అధిక సంఖ్యాకుల చేత దావీదు గారి చేత వ్రాయబడిందని అంగీకరించబడింది. అయితే ఈ కీర్తన యొక్క ప్రాధాన్యత ఏమిటయా అన్నట్లయితే 150 కీర్తనలకు కూడా ఇది మొదటి ఉపోద్ఘాతంగా చెప్తారు. ఎందుకనంటే కీర్తనల గ్రంథం అంతా కూడా మనం ధన్యుడు దుష్టుడు అనేటువంటి మాటలు మనం చూస్తాం. ఆ వివరణ ప్రాథమికంగా ఈ యొక్క ఇంట్రడక్షన్లోనే ఈ మొదటి సంకీర్తన చదివితే మనకి మిగిలిన కీర్తన అన్నిటి యొక్క ఉద్దేశం తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆ రీతిగా దీన్ని మనం మొదటిగా ఇంట్రడక్షన్గా ఈ కీర్తన మనం చూడొచ్చు. అయితే ఈ కీర్తనలో 6 చరణాలని మొదటి 3 చరణాలు తర్వాత 3 చరణాలు అని విభజించుకున్నట్లయితే మనకి చాలా వివరంగా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ కీర్తనలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే దుష్టుడెవరు, ధన్యుడెవరు, వారికి ఉండే లక్షణాలు ఏమిటి, వారికి కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటివి వివరంగా ఈ 6 చరణాల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తాం. మనకి చాలా మంది చూడండి దీన్ని వివరించటానికి దుష్టుడు ధన్యుడు అనేటువంటి వివరణ చేయటానికి ఎలా చెప్తారు అంటే ధన్యుడు అన్యుడు, ధన్యుడు దరిద్రుడు, ఈ మాటలు ఉపయోగిస్తూ ఉంటారు. అవి ఎందుకు ఉపయోగించారో వాటి వివరణ ఏంటో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మొదటిగా కీర్తనల యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది ఆలోచన చేస్తే దీన్ని సాధారణంగా దావీదు గారిని వాగ్గేయకారుడు అంటారు. వాగ్గేయకారుడు అంటే వారే పాటలు రాసి వారే స్వరకల్పన చేసి చక్కగా పాడేటటువంటి వారిని వాగ్గేయకారులు అంటారు. అలాగా దావీదు గారు రాసినటువంటి కీర్తనలు మన భాషలో ఈ పాటల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకొరకు ఈరోజు సమాజంలో అనేకమైన పాటలు రచిస్తున్నారు, పాడుతున్నారు. క్రైస్తవ సమాజంలో చాలా పాటలు చలామణిలో ఉన్నాయి. అయితే ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఒకసారి కొలసీలకు రాయబడిన పత్రికలోకి మనం వస్తే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట తెలియపరిచారు. కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో అంటున్నారు కదా, సంగీతముతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధమైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రియులారా, చూడండి ఎంత చక్కని మాట చెప్పారో. కీర్తనలతో ఆత్మ సంబంధమైన పద్యములతో ఏం జరగాలట? బోధించుచు. ఒక పాట, ఒక కీర్తన యొక్క ఉద్దేశము బోధించబడాలి. అలాగున ఈ కీర్తనల్లో మనం ఎన్నో ఆత్మీయ కీర్తనలు చూస్తాం, యాత్రా కీర్తనలు చూస్తాం. ఇలాగ కీర్తనల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బోధించుట, ఒక సందేశాన్ని అందించాలి. ప్రియులారా, ఈరోజు మన సంఘాల్లో చాలా పాటలు పాడుతూ ఉంటాం కదా. పాటల యొక్క ముఖ్య ఉద్దేశము బోధించాలి, బుద్ధి చెప్పే విధంగా ఉండాలి. అలాగున కీర్తనలన్నిటిలో కూడా ఆ భావాన్ని, ఆ బోధను కూడా మనం స్పష్టంగా మనం చూడగలుగుతాం. అయితే ఇక్కడ మొదటి 3 చరణాలని మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ 3 చరణాల్లో మొదటి చరణంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. 3 మాటలు ఏమిటవి? నడువక, నిలువక, కూర్చుండక అనే 3 పదాలు చూశారు. ఈ మాటలు ఏమిటయ్యా అంటే దుష్టుడు, ధన్యుడు ఎవరు? ఈరోజు లోకంలో ధన్యుడు అనేటువంటి భావానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది ధనవంతులని, సమృద్ధి ఉన్నవారని, అప్పులు లేని వారని, ఆరోగ్యంగా ఉన్నవారని చాలా రకాలైనటువంటి మాటలు వింటూ ఉంటాం కదా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉన్నవాడు అదృష్టవంతుడని లోకంలో చెప్తూ ఉంటారు. అలా కొన్ని ఆలోచనలు, అసలు అప్పు లేనటువంటి వాడే గొప్పవాడు అంటారు. ఇలా చాలా రకాలైనటువంటి మాటలు లోకంలో చాలా మందిలో ఉన్నాయి. కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో ధన్యుడు ఎలా ఉంటారని చెప్పేటప్పుడు అతనిలో ఉండకూడని లక్షణాలు ఏమిటయ్యా అంటే దుష్టుల సహవాసము ఉండక. ఇది మొదటి లక్షణం కదా. ఈరోజు లోకంలో చాలా మంది చెప్పేది ఏమిటయ్యా అంటే, ఇదిగో నేను చాలా మంది పలుకుబడి కలిగిన వారితో స్నేహాలు ఉన్నాయి, రాజకీయ నాయకులతో స్నేహాలు ఉన్నాయి, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. లోకంలో వాళ్ళని గొప్పవారిగా కూడా చూస్తూ ఉంటారు. కానీ గ్రంథంలో ధన్యుడికి ఉండేటువంటి క్వాలిటీస్లో మొట్టమొదటి క్వాలిటీ ఏమిటంటే దుష్టులతో ఆలోచన చొప్పున నడవక అనే పదాన్ని ఉపయోగించారు కదా. ఈరోజు ఈ బైబిల్ గ్రంథంలో చూస్తే
దుష్ట సహవాసం వలన నష్టపోయినటువంటి వారు చాలా మందిని మనం చూస్తాం. ఉదాహరణకి సొలొమోను గారిని చూస్తాం. సొలొమోను గారు అన్య స్త్రీలతో సహవాసం కలిగి ఉండటం వలన ఆయన ఏ రీతిగా పడిపోయిన స్థితి, ఒక సంసోనుని మనం చూడగలుగుతాం కదా. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ఈ విషయాల గురించి చెప్తూ సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నారు, జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును అంటున్నారు కదా. ఈరోజు మంచి సహవాసము కలిగి ఉండాలి. మన సహవాసము క్రీస్తు ప్రభుతో సహవాసం, లోకంతో కాదు. మన సహవాసము క్రీస్తుతో సహవాసం కొరకు పిలువబడ్డాం. క్రీస్తు సహవాసములో ఉండేటువంటి వారు ధన్యులు అనే మాట మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిను చెరుపును అని చెప్తున్నారు. నువ్వు ధన్యుడివా అంటే నీకుండేటువంటి సరౌండింగ్, నీ సహవాసము అంటే నువ్వు ఉండే వాతావరణం, నీ నివాసం అనేటువంటిది భౌతిక వాతావరణం కాదు, ఆత్మీయ సహవాసం ఎలాగున్నది అనేది నీ ధన్యత మీద ప్రభావం చూపిస్తుంది కదా. ఈరోజు నువ్వు ధన్యుడిగా ఉండాలి అని అంటే గ్రంథం ఇచ్చేటటువంటి వివరణ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. కనుక సొలొమోను గారి జీవితంలో ఈ చెడ్డ సహవాసం, దుష్టుల ఆలోచన చెప్పున ఏ రీతిగా ఆయన ముందుకు వెళ్ళి నష్టపోయాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు చాలా మంది లోకంలో ఆ రీతిగానే దేవునికి దూరం అయిపోతున్నారు. వారికి ఇవ్వబడిన రక్షణ అనేటువంటి ధన్యతను కోల్పోతున్నారు. ప్రియులారా, మన సహవాసము దేవునితో సహవాసం. రెండోది, పాపుల మార్గమున నిలువక. ఈరోజు చాలా మందిలో భావం ఏమిటంటే, నేను పాపం చేశానా లేదా, నేను చేయలేదు కదా అనుకుంటారు. కానీ ఆ మార్గంలో, ఆ ఆలోచనలో నిలబడటమే నీలో ఉండేటువంటి మొట్టమొదటి అవరోధం కదా. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథంలో మొదటిగా మనం చూసినట్లయితే దావీదు కుమారుడు ఇశ్రాయేలు రాజైన సొలొమోను కొరకు సామెతలను చెప్తూ మొదటి అధ్యాయం 10వ వచనంలో, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకొనము, మాతో కూడా రమ్ము, ప్రాణము తీటుకై పొంచి ఉందుము, నిర్దోషి అయిన ఒకని పట్టుకుని దాగి ఉందాం. ఇలాగ మనం చూస్తే ఇతను ఎక్కడున్నాడు? ఇప్పుడు పాపులు వెళ్లే మార్గంలో అందుబాటులో ఉంటేనే నీతో మాట్లాడతారు, నిన్ను ఆహ్వానిస్తారు, నిన్ను కన్విన్స్ చేస్తారు. వాళ్ళ దగ్గర లేకపోతే, వాళ్ళకి అవకాశమే లేకపోతే, ఉదాహరణకు అనుకుందాం, ఒక చెడ్డ స్నేహితుడు లేకపోతే ఏదైనా ఒక పాపం చేసేటువంటి, ఒక మద్యపానం తాగేటువంటి, ఏదైనా ఒక పాపం చేసేటువంటి స్థితిలో ఉన్న వారికి అందుబాటులో ఉంటే నిన్ను కన్విన్స్ చేస్తారు, నిన్ను ఆహ్వానిస్తారు. ఈరోజు చాలా మంది యువత అలాగే కదా పాడైపోతున్నారు. వారికి అందుబాటులో ఉండటమే నిన్ను ప్రేరేపిస్తారు. అందుకని పాపుల మార్గమున నిలువక అన్నారు. ఇక్కడ తర్వాత చూస్తే, అపహాసకులు కూర్చుండ చోట కూర్చుండక. చాలా మందిలో ఉండే భావం ఏమిటంటే, ఎవరినైనా అపహసించేటప్పుడు నేను అపహసించలేదు కానీ వాళ్ళు అపహసిస్తుండగా నేను నవ్వానండి, నేను విన్నానంతే, నేను ఆనందించాను అనుకుంటారు. ఈరోజు చాలా మంది చాలా టీవీ ప్రోగ్రామ్స్, అపహాస్యమైన ప్రోగ్రామ్స్ వస్తాయి, వాటిని చూసి ఆనందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదంటారా చెప్పండి? ఈరోజు మనిషి శరీరాన్ని అపహసించేటువంటివి, మనిషి ఆకారాన్ని అపహసించేటువంటివి, అందులో మనం కూడా పాలిభాగస్తులు అవటమే అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక కదా. ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడితే అందులో మనం ఆనందిస్తున్నామే అనుకుందాం. అపహాసకులు కూర్చుండు చోట అక్కడ కూర్చోవద్దు అసలు. ఇక్కడ ధన్యతను గురించి చెప్పబడుతున్నటువంటి మాట ప్రియులారా గమనించినట్లయితే, దేవుని కృప ఒక శ్రేష్టమైన స్థితిలో ఉండడానికి దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది కదా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, పరుల పాపములలో పాలివాడై ఉండకు అన్నారు కదా. మనం కొన్నిసార్లు నేను పాపం చేశానా, నేను చేయలేదు కదా, ఇలా రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. కానీ వాక్యం చెప్పేటువంటి స్పష్టమైన మాట ఏమిటంటే, పరుల పాపములలో పాలివాడై ఉండొద్దు. ఈ స్పష్టమైనటువంటిది ధన్యుడికి ఉండే లక్షణాల్లో ఏది ఉండకూడదు అనే మాటను మొదటిగా చెప్పారు కదా. ఈరోజు లోకం ధన్యతకు మొదటి లక్షణం ఏం కలిగి ఉన్నాడు, ఆశీర్వదింపబడ్డాడు అంటే ధనముందా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయా, ఉద్యోగం ఉందా, మరొకటి ఉందా, ఆస్తిపాస్తులు ఉన్నాయని చూస్తారు. కానీ ధన్యతలో మొదటి గుణం ఏమిటంటే, నీలో ఏమి ఉండకూడదో అనేదే మొదటిగా ఇక్కడ చూడబడేటటువంటి విషయం. అలాగే మరొక విషయం ఏమిటయా అన్నట్లయితే, ఈ ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు క్వాలిటీస్లో
ధన్యుడికి ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటయ్యా అంటే, యెహోవా ధర్మశాస్త్రము ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇక్కడ ధర్మశాస్త్రమునందు ఆనందించే గుణం, క్వాలిటీ ఏమిటంటే, ఈరోజు లోకంలో చాలా మందికి ఆనందాలు ఉన్నాయి. ఒక వ్యక్తికి వాహనం అంటే ఆనందం, ఒక వ్యక్తికి ఆభరణం అంటే, ఒక వ్యక్తికి పబ్లిసిటీ అంటే, ఒక వ్యక్తికి మరొకటి, ఇలాగ రకరకాల ఆనందాలు ఉన్నాయి. కానీ ఈ ధన్యుడికి ఉండేటువంటి ఆనందం ఏమిటంటే, ఈ ధన్యుడు దేవుని వాక్యమందు ఆనందించే గుణం. చాలా క్లియర్గా వాక్యం చెప్తుంది. ఈరోజు నీవు ధన్యుడువా ధన్యురాలువా కాదా అని ఆలోచన చేస్తే నీ ఇష్టం ఏమిటి? చాలా మందిలో ఆస్తిపాస్తుల ఇష్టాలు ఉన్నాయి, స్నేహితుల ఇష్టాలు ఉన్నాయి, చాలా రకాల ఇష్టాలు ఉన్నాయి. ఇష్టానికి కలిగినటువంటి డెఫినేషన్, ధన్యుడికి ఉండే ఇష్టం ఏమిటంటే క్వాలిటీ. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఆత్మీయ సంఘాలు సహవాసాల్లో కూడా చాలా మందికి పాటలు పాడడం అంటే ఇష్టం, కొంతమందికి సాక్ష్యాలు అంటే ఇష్టం, కొంతమందికి మరొకటి అంటే ఇష్టం. కానీ వాక్యం చెప్తుంది చాలా స్పష్టంగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. వాక్యం అందు ఆనందిస్తున్నావా? కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకుని వాక్యం వినకుండా వెళ్ళిపోతారు, కొంతమంది వేరే వేరే కార్యక్రమాలకు వస్తారు. ఈరోజు సహవాసాల్లో కూడా వాక్యానికి సమయము, అవకాశము ఇష్టం లేనటువంటి వాళ్ళు చాలా మంది చూస్తున్నాం. కానీ వాక్యం చెప్తుంది, నీవు ధన్యుడివా ధన్యురాలువా అని నువ్వు పరీక్షించుకోవాలంటే నీకుండేటువంటి లక్షణాలు రెండవది ఏమిటంటే, ధర్మశాస్త్రమందు వాక్యమందు ఆనందించే. వాక్యం వింటున్నప్పుడు శ్రద్ధగా వింటున్నావా? ఇంకా వినాలని ఉందనుకుంటున్నావా? ఇది బెస్ట్ క్వాలిటీ కదా. రెండవది అంటున్నారు కదా, దివారాత్రములు దానిని ధ్యానించువాడు. వాక్యము 3 స్థితుల్లో ఉంటుంది. దాన్ని ఎలా చెప్పాలి అంటే, మొదటి స్థితి వాక్యాన్ని చదవటం లేదా వినటం, రెండవది ధ్యానించటం, మూడవది అనుసరించటం. 3 విషయాల్లో ఉంటుంది. ఇది ధన్యుడికి ఉండేటువంటి లక్షణం. ఒక దినంలో మనం చూస్తే, ఉదాహరణకి మనం పోల్చుకుందాం. ఒక దినంలో మొదటిగా ఉదయాన్నే లేచిన వెంటనే వాక్యాన్ని ధ్యానిస్తాడు, వాక్యాన్ని చదువుతాడు. రెండవది ధ్యానంలోకి వెళతాడు. ధ్యానాన్ని ఎలా చూడొచ్చు మనం అని అంటే, ధ్యానం అనేటువంటిది రోజంతా మనం బైబిల్ గ్రంథం చదవలేం. ఎందుకనంటే మనకి పనిపాట్లు ఉంటాయి, రాకపోకలు, ప్రయాణాలు ఉంటాయి. నీ పని చేస్తూ తలపోసుకోవటమే ధ్యానం. మనం ఏ పనిలో ఉన్నా ఉదయకాల సమయంలో వాక్యాన్ని చదివాం లేక విన్నాం, దాన్ని ఇప్పుడు మనం తలపోసుకుంటున్నాం, ధ్యానించుకుంటున్నాం. చూడండి, ఆవులు ముందు గడ్డి తింటాయి, తర్వాత నెమరు వేసుకుంటాయి. ఈ ప్రక్రియ జరిగితే జీర్ణం అవుతుంది. ఆ జీర్ణమైన ఆహారం రక్తంగా వృద్ధి చెంది బలం పోసుకుంటుంది కదా. అలాగా విశ్వాస జీవితంలో దివారాత్రములు ధ్యానించటం అంటే 24 గంటలు బైబిల్ చదవమని కాదు దాని అర్థం. ద ఫస్ట్ థింగ్ ఏమిటాయా అంటే, వాక్యాన్ని ఒక రోజులో మనం ఆలోచన చేద్దాం. ఉదయాన్నే వాక్యాన్ని చదువుకున్నాం, కొంత సమయాన్ని కేటాయించాం. అక్కడి నుంచి మన పనిపాట్లకి, మన ఉద్యోగాలకి, మన ఉపాధికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఈ వాక్యాన్ని తలపోసుకోవాలి. వాక్యం తలపోసుకుంటే ధ్యానించటం. ఎప్పుడైతే నీ మనసులో ఆ ధ్యానం జరిగిందో నీ పనుల్లో మార్పు అనేది చూస్తావు. అదే యాక్షన్, అదే నీ క్రియలు అనేటువంటిది. అలాగా ఈ 3 స్థితులు కలగాలి అంటే ధన్యుడికి ఉండే లక్షణం, నీవు ఉదయాన్నే దేవుని వాక్యాన్ని చదవటంతో నీ దినం ప్రారంభించినట్లయితే నీ దినమంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదే దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఇది ధన్యుడికి ఉండే లక్షణం. ఈరోజు నీ ఇష్టం ఏమిటో చెప్పండి. ఈరోజు చాలా మందికి వాహనం అంటే ఇష్టం, ధనం అంటే ఇష్టం, సంపద అంటే ఇష్టం, పేరు ప్రఖ్యాతులు అంటే ఇష్టం, పబ్లిసిటీ అంటే ఇష్టం. కానీ ధన్యుడికి ఉండేటువంటి లక్షణం ఏమిటయ్యా అన్నట్లయితే చాలా స్పష్టంగా చెబుతూ, అతడు ధర్మశాస్త్రమునందు ఆనందించి దివారాత్రములు దానిని ధ్యానించువాడు అన్నారు. మరి లక్షణం మనలో ఉందా ప్రియులారా? మన సంఘాల్లో ఉందా? మన ఆత్మీయ జీవితాల్లో ఉందా? ధర్మశాస్త్రానికి, వాక్యానికి సమయం ఇవ్వాలి, ధ్యానించాలి, దాని ప్రకారంగా జీవించటం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు చాలా మంది ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. 3వ చరణంలో అన్నారు, అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేనుదంతయు సఫలమగును. వెరీ క్లియర్గా ఈ మాట మనం చూస్తే ఈ చరణంలో మొట్టమొదటిగా అతడు నీటి కాలువ యోరన నాటబడినదై. ఈరోజు మొక్కల్ని, చెట్లని మనం చూస్తే కొన్ని వాటి అంతటా అవే పెరుగుతాయి, అవునా కాదా? కొన్ని కావాలని నాటుతూ ఉంటాం. ఈ మొక్క ఏమిటయ్యా అన్నట్లయితే, అతడు నీటి కాలువ వారన నాటబడిన వాడై. మనం అందరం ఎవరో నాటబడిన వారం కదా. ఒకప్పుడు
ఈ భూమి మీద మనం తల్లి గర్భం నుంచి వచ్చాం, కానీ క్రీస్తు ప్రభు రక్తం చేత విమోచింపబడ్డాం. అంటే మనం పునర్జన్మ, ఇదే నాటబడటం. ఈరోజు మరలా మనం స్పెషల్ ఏమిటయ్యా అంటే క్రీస్తు ప్రభులో నాటబడ్డాం. మనంతట మన గాలికి పెరిగిన మొక్కలం కాదు. మనం దేవుని చిత్తంలో, దేవుని సంకల్పంలో సృజించబడిన వారము, విమోచింపబడిన వారము, క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన వారము. ప్రియులారా గమనించండి, ఇప్పటికీ నీలో రక్షణ లేదా? ఇప్పటికీ నీలో రక్షణ అనుభవం రాలేదా? అయితే ఇంకా నువ్వు నాటబడలేదు. నువ్వు నాటబడటం అంటే నువ్వు ఒక ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యక్తివి. అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, క్రీస్తు కొరకు సత్క్రియలు చేయువారుగా మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. మనం స్పెషల్. అంటే ఒక మొక్క నాటాము అంటే ఇట్స్ ఎ పర్పస్, దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ మొక్కను ప్రత్యేకంగా నాటామంటే దాని ఫలాలకా, పుష్పాలకా, అందానికా, సౌందర్యానికా, మరేదో దానికి ఉపయోగకరంగా ఉపయోగిస్తాం. అలాగా దేవుని చేత నిక్కమైన ద్రాక్ష మొక్కలుగా మనం నాటబడ్డాం. ప్రియులారా, ఈ నాటబడినటువంటి మొక్క అతడు నీటి కాలువ యోరన నాటబడినదై దేవుని చిత్తంలో రక్షింపబడ్డావు. అంటే నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు దేవుని సహవాసంలో ఉన్నావు, దేవుని సంఘంలో ఉన్నావు. ఈ సంఘంలో ఉండేటువంటి మొక్క నాటబడింది. ప్రియులారా గమనించండి, కొలసీలకు రాయబడిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు గారు ఒక చక్కని మాట అన్నారు. చూద్దాం. కొలసీలకు రాయబడినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6-8 వచనాలని మనం చూస్తే, 2వ అధ్యాయము 6 నుంచి, కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై. ఇప్పుడు మనం క్రీస్తుని అంగీకరించాం. ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడే నీ ఆత్మీయ ఎదుగుదల ప్రారంభమైంది. అంగీకరించిన వారై ఇంటివలే కట్టబడుచున్నారు. మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుట యందు ఆయన యందు నడుచుకునిడి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారం, ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వము చేత మిమ్మును చెరపట్టుకున్న వాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా పడుడి అన్నారు. కనుక ప్రియులారా, ఇప్పుడు మనం నాటబడ్డాం. ఎవరి చేత నాటబడ్డాం? ప్రభు చేత నాటబడ్డాం. ఎక్కడ నాటబడ్డాం? సంఘంలో. సంఘం అనగా క్రీస్తు ప్రభులో అనగా సహవాసంలో అనగా ఆయన పిలుపులో అనగా అక్కడ ఎలాంటి పరిస్థితి అయ్యా అంటే నీటి కాలువ. ప్రభు ఎక్కడ నాటారు మనల్ని? నీటి కాలువ ప్రవాహం యొద్ద నాటారు. మనల్ని ఎడారి భూమిలో నాటలేదు. విత్తువాను ఉపమానంలో మనం చూస్తాం. కొన్ని రాళ్ల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెలో పడ్డాయి, కొన్ని త్రోవలో పడ్డాయి, సారవంతమైన నేలలో. ఈరోజు ప్రభు నిన్ను నన్ను రక్షించిన సహవాసానికి పిలిచినప్పుడు, ప్రభు సహవాసం అంటే వాక్య ప్రవాహము కలిగినటువంటి నీటి కాలువ యోరన నాటబడి ఇప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఆకు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఇప్పుడు ధన్యుడి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ ధన్యుడు ప్రభు సహవాసములో మనం నిలబడ్డాం. ఈ నిలబడ్డప్పుడు మనలో కలిగేటువంటి గొప్ప గుణం ఏమిటంటే వాక్య ప్రవాహాన్ని ఇచ్చారు, విలువైన సందేశాలు, ఆత్మీయ అనుభవాలు, ఏది కూడా కొదవ లేకుండా. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉందా? అది ఆయనను అడుగువలను. బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. కనుక వాక్యమైనటువంటి దేవుని సహవాసంలో మనం నిలబడ్డాం గనక ఎప్పుడైతే అక్కడ నిలబడుతున్నామో వాక్య ప్రవాహములో ఆకు వాడక తన కాలమందు ఫలమిస్తుంది. గలతీ పత్రిక 5:22లో ఆత్మీయ ఫలాల గురించి మనం చూస్తున్నాం. కనుక సమృద్ధి అయినటువంటి ఫలాలు కలిగినటువంటి మొక్కగా దేవుడు అనుకూల వాతావరణంలో నిన్ను నాటారు. వేరుపారావా? స్థిరపడ్డావా? కట్టబడ్డావా? అభివృద్ధి చెందావా? పరీక్షించుకుందాం. ఇలాగున ధన్యునికి ఉండేటువంటి లక్షణాలు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు అంటారు కదా, 10వ అధ్యాయము 28-29 వచనాల్లో 28-29 వచనాలను మనం చూస్తే, నేను వాటికి నిత్యజీవం ఇచ్చుచున్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అన్నారు. కనుక నీటి వారన ఎప్పుడైతే నాటారో అక్కడ నీటి జీవాన్ని ఇవ్వటానికి పిలిచాడు ఆయన. ఈరోజు నీటి ఎద్దడి కలిగిన ప్రదేశంలో మొక్క నాటాము అంటే అది వృద్ధి ఫలించాలని. అలాగే ప్రభు కూడా వాక్య ప్రవాహమైన తన సహవాసములో మనల్ని నాటారు. కనుక ఆ చేతిలో నుంచి ఎవరు కూడా అపహరించటానికి వీలు లేదు. ఎప్పుడైతే వాక్య ప్రవాహము లేదో చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్య ప్రవాహము లేని చోట మొక్క ఎదగదు, మొక్క ఫలించదు. అవసరమైతే మొక్క మరణించే ప్రమాదం ఉంటుంది. కానీ ప్రభు నిన్ను అలాంటి చోట ఇలాంటి చోట నాటలేదు, వాక్య ప్రవాహములోనే నాటాడు. ఈరోజు చాలా మంది దుష్టుల సహవాసానికి, పాపుల మార్గానికి, అపహాసుల మార్గానికి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటి? వారు
ప్రభు పెట్టినటువంటి స్థితిలో ఉండకపోవటమే వారి నాశనానికి కారణమవుతుంది. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు అతడు చేయనుదంతయు సఫలమగును అన్నారు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ ఒక చక్కని మాట వింటుంది. చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువారు ఆమెకి ఇచ్చేటువంటి జీవజలాన్ని గురించి మాట్లాడుతూ, యోహాను సువార్త 4వ అధ్యాయము 10 నుంచి చదువుతున్నాను. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియూ ఎరగకుంటే నీవు ఆయనను అడగవు, ఆయన నీకు జీవజలం ఇచ్చును ఆమెతో చెప్పును. అప్పుడు ఆ స్త్రీ, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగూ దొరికినను. అలాగా మనం చూసినట్లయితే యేసు ప్రభువారు నిత్య జీవం ఇవ్వటానికి మనల్ని పిలిచారు. ఆ సహవాసంలో మనల్ని నిలబెట్టారు కదా. మనం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనంలో జీవజల నీళ్లు తాగుతామనే మాట మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఈ మొదటి 3 చరణాల్లో మనం చూసినట్లయితే ఈ మొదటి 3 చరణాల్లో ధన్యుడికి ఉండేటువంటి శ్రేష్టతను మనం చూసాం. మొదటి చరణంలో అతన్ని దుష్టునిలో ఉండే ఆలోచనలు ఉండవని, 2వ చరణంలో ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారని, 3వ చరణంలో నీటి కాలువ యోరన నాటబడినని ముఖ్య లక్షణాలు చూసాం. ఇది ధన్యుడికి ఉండే లక్షణం కదా. ఆశీర్వదింపబడినవాడు, దీవింపబడినవాడు, దేవుని సహవాసం కలిగిన వానికి ఉండే లక్షణం. ఇక మిగిలిన 3 చరణాల్లో మనం చూస్తే 4వ చరణంలో అంటున్నారు కదా, దుష్టులు అలాగుండక గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉండురు. అంటే పై 3 చరణాల్లో ఉండే లక్షణాలు ఎవరికైతే లేకపోతాయో వారు దుష్టులే. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. నీలో దుష్ట సహవాసము లేకుండా ఉన్నావా, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకుండా ధర్మశాస్త్రాన్ని ధ్యానించి దాన్ని ఆనందించి నీటి కాలువ యోర నాటబడిన స్థితి ఉంటే నువ్వు ధన్యుడు. ఆ లక్షణాలు లేకపోతే ఎవరట, దుష్టులు అలాగూ ఉండక దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ దుష్టుడు అనే మాటను బైబిల్ గ్రంథంలో ఈ కీర్తనకారుడు చెప్పిన మాట ఏమిటంటే, దేవుని ఎరగని వారు, దేవుని సహవాసం లేనివారు. ఈరోజు దేవుని సహవాసం, దేవుడు ఎరగని వారు కూడా చాలా మంది సంపన్నులు ఉన్నారు. వాళ్ళందరినీ ధన్యులు అందామా? కొంతమంది అంటూ ఉంటారు, అబ్బా ఫలానా ఆయనలాగా బ్రతకాలండి, బ్రతికితే ఫలానా వ్యక్తిలాగా జీవించాలని. నీవు భూమి మీద అలా జీవించాలి అంటే దేవుని కలిగి జీవించాలి. ఇది శ్రేష్టమైన సంగతి. కనుక ప్రియులరా, ఈరోజు లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన అభివృద్ధి కాదు ఇక్కడ దేవుని వాక్యం చెప్పేది. గాలికి చెదరగొట్టు పొట్టువలే ఉందురు, కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. ఉదాహరణకి మనమే రక్షణ పొందాం. ఒకప్పుడు లోకరీతిగా బ్రతికేటప్పుడు లోక సహవాసాలు, లోక స్నేహాలు ఎన్నైనా మనకు ఉండొచ్చు. అయితే ఇప్పుడు క్రీస్తు ప్రభులోకి వచ్చాక అవన్నీ విడిచిపెట్టేశాం. ఇక మనతో స్నేహం ఎవరైనా చేస్తారా? ఎవరో చేయరు. ఇక్కడ వాక్యం చెప్తుంది, కాబట్టి నీతిమంతుల సభలో పాపులు నిలవరు. ఎప్పుడైతే మన క్రియలు మారిపోయినాయి, మన అలవాట్లు మారిపోయినాయి, మన పరిశుద్ధ జీవితం జీవించాలని నిర్ణయించుకున్నాం. ఈ వ్యక్తితో వెళితే ఇదిగో తాగి తందనాలు ఆడడానికి లేదు గనక ఆయన సహవాసానికి ఎవరో రారు. ఇదిగో ఈ వ్యక్తితో ఉంటే మోసం ఆడొద్దు అంటున్నాడు, అబద్ధం చెప్పొద్దు అంటున్నాడు, అన్యాయం చేయొద్దు అంటున్నాడు, మానేసేయండి, ఆయనతో సహవాసం వద్దు. అందుకని నీతిమంతుల సభలో పాపులు నిలవరు. కనుక నీతో లోకం స్నేహం చేయట్లేదా? భయపడకు, నువ్వు ధన్యుడివి. నువ్వు ధన్యుడిగా ఉంటే లోకము నీతో సహవాసం అనేది చేయటానికి అవకాశం ఉండదు. ప్రియులారా గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 3వ అధ్యాయం 9వ వచనంలో అంటున్నారు, అందుకు నీకోసేమో ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని అతనితో అడగగా, ఇశ్రాయేలులు బోధకుడు అయి ఉండి వీటిని ఎరగవాను. నేను ఎరిగిన సంగతే చెప్పుచున్నాను, చూచిన దానినే సాక్ష్యం ఇచ్చుచున్నాను. భూ సంబంధమైన సంగతులు మీతో చెప్తే మీరు నమ్మకుందురు, పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల మీరు ఎలాగూ నమ్ముదురు. పరసంబంధమైన విషయాలను మనం నమ్మాలి. ఇక్కడ దుష్టుడు ధన్యుడు అనేటువంటి విషయం లోకరీతి విషయం కాదు, పరసంబంధమైన విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఆత్మీయ జ్ఞానం అవసరం, దైవికమైనటువంటి నడిపింపు అవసరం. అందుకని న్యాయ విమర్శలో దుష్టులు, ఈరోజు లోకంలో చాలా మంది నమ్ముతూ ఉంటారు, నేను మంచివాడినే, నేను నీతిమంతుడిని, నేను పరలోకం వెళ్తాననేటువంటిది వాళ్ళ భావం. కానీ వారు ఎప్పుడు తేల్చబడతారు? మనం మత్తయి సువార్త 13లో వ్యవసాయదారుడు విత్తనాలు విత్తినప్పుడు గోధుమ పంట వేస్తే దుష్టుడు వెళ్ళి ఏం చేశాడు? గురుగులు విత్తాడు. అక్కడ గురుగులు పెడితే ఆ పొలంలో ఏమున్నాయి? ఇప్పుడు 2 కూడా ఉన్నాయి, ఇటు గోధుమలో ఉన్నాయి,
ఇటు గురుగులు ఉన్నాయి. ఈ లోపల వచ్చి పనివారు అన్నారు, అయ్యా ఇదిగో దుష్టుడు వచ్చి గురుగులు నాటాడు గనక కలుపు మొక్కలు తీసేద్దామంటే ప్రభు రైతు అన్నారు కదా, లేదు లేదు, వాటి రెండింటిని కూడా ఎదగనివ్వండి. ఎందుకనంటే వీటిని పెకలించే ప్రమాదంలో అవి పంట నష్టపోయే ప్రమాదం ఉంది. మరి అయితే ఎప్పుడు వేరు చేస్తారు రెండు కలిసి ఉంటే? అంటే అది ఒకరోజు కోత కోయబడుతుంది, అది ఒకరోజు తూర్పార పట్టబడుతుంది. అప్పుడు పడినప్పుడు గురుగులన్నీ వేరైపోతాయి. అప్పటి వరకు రెండు కలిసే ఉంటాయి కదా. ఈరోజు కూడా సంఘాల్లో అందరూ పరలోకం వెళ్తారంటే సంఘంలో చెడ్డవారు ఉంటున్నారు, మంచివారు ఉంటున్నారు. లోకంలో మంచివారు ఉంటున్నారు, చెడ్డవారు ఉంటున్నారు. లోకంలో మంచివారు అని చెప్పుకునే చెడ్డవారు వేషధారులు ఉన్నారు. ఈరోజు పైకి కనిపించిన వేషధారులు ఎంతో మంది. మనం తీర్పు తీర్చలేం, తీర్పు తీర్చడం మన పని కాదు. కానీ వారందరూ కూడా లోకంలో పలుకుబడిన వారు, చలామణి కలిగిన వారు, గొప్పవారుగా ఉంటున్నారు. కానీ వారిని ఎవరు కనిపెడతారు? మనకు మనసులో బాధ ఉంటుంది, అయ్యో ఇంత అన్యాయంగా ఉన్నారు, ఇంత పలుకుబడి, ఇలాంటి పదవులు, ఇలాంటి స్థితిలో ఉన్నారని. కానీ ఏమి అధైర్యపడొద్దు, ఎందుకంటే తీర్పు అనేది ఒక రోజు ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకని ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఉందిరట. వీళ్ళు ఒక్కసారిగా తీర్పు దినాన్ని ఏం జరుగుతుందంటే గాలికి చెదరగొట్టు పొట్టు ఎలా ఉందో అలాగున ఆ పొట్టు వలే ఎగిరిపోతారట. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, ఈరోజు న్యాయ విమర్శ అనేది ఒకటి జరుగుతుంది. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మన దేహముతో జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరు కావాలి అంటున్నారు. ప్రియులారా గమనిస్తున్నారా? అయితే దేవుని కృప మన ఎడల పనిచేసేటప్పుడు సమాచారం మనకు అందించబడుతుంది. తీర్పు కొరకు సిద్ధపాటు, నువ్వు ధన్యుడివా దుష్టుడివా తెలియపరచటానికి వివరణ మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథము వేరొక గ్రంథమందు విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని తమ క్రియలు చొప్పున మృతి పొందుతరి అన్నారు. వారి వారి క్రియలు చొప్పున తీర్పు పొందుతారు. కనుక ప్రియులారా, కీర్తనాకారుడు చెప్పే మాట, న్యాయ విమర్శ అనేది ఒకటి ఉంది, నీతిమంతుల సభ ఒకటి ఉంది. నీతిమంతుల సభ, ఈరోజు లోకంలో సంఘాల్లో మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. కానీ నీతిమంతుల సభలో పాపులు నిలవరు అని అంటే పరలోకంలో పాపులు ఉంటారా? అవకాశమే లేదు. ఎందుకంటే పరలోకములో కేవలము నీతిమంతులే ఉంటారు. పరలోకం ఏమిటి? నీతిమంతుల సభ. ఆ నీతిమంతుల సభలో పాపులు నిలవటానికి అవకాశమే లేదు. కనుక ప్రియులారా, ఆ తీర్పు తర్వాత జరిగేటువంటి గొప్ప స్థితి. అందుకే ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, 14వ అధ్యాయం 10వ వచనం, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుడిని నిరాకరింపనేలా, మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము, నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగునని, ప్రతి నాలుక దేవుని స్తుతించునని ప్రభు చెప్పుచున్నాడు అన్నారు. కనుక ఇక్కడ చూస్తే ప్రతివానికి దేవుని న్యాయపీఠం ఎదుట హాజరు కావలసిన స్థితి వస్తూ ఉంది. కనుక ప్రియులారా, సిద్ధపడదాం. కీర్తనాకారుడు ఆ దుష్టునికి కలిగేటువంటి ముగింపు ఏమిటి, నష్టం ఏమిటి అనే విషయాన్ని, అందుకే ఇక్కడ ఆ నీతిమంతుల సభ, నీతిమంతుల ఆ స్థితిని గురించి మాట్లాడుతున్నారు. దుష్టులు ఆ స్థితిలో ఎట్టి పరిస్థితుల్లో నిలబడరు. ఇక చివరి చరణం 6, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అన్నారు. ఇక్కడ నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. చక్కని మాట. ఈరోజు లోకంలో మనం అనుకోవచ్చు, లోకంలో నేను అందరి దగ్గర మంచిగా చల్లమణి అవుతానని. కానీ నీ మార్గము నీ దేవుడికి తెలుసు. వేషధారుల మార్గం దేవునికి తెలుసు. రహస్య పాపాలు దేవునికి తెలుసు కదా. మనం అనుకుంటూ ఉంటాం, అందరినీ మోసం చేసాం, దేవుణ్ణి కూడా మోసం చేయొచ్చని. కానీ దేవునికి మోసం చేయటం కష్టం. మనం కొన్ని నిఘా సంస్థలు ఉన్నాయి. ఆ నిఘా సంస్థలు మనిషిని తప్పు పట్టుకోవటానికి వాళ్ళ ఎంక్వైరీలో వాళ్ళ ముఖ కవళికలను బట్టి చెప్తారు. పైకి వాళ్ళు కాదు, నేను చేయలేదు అని చెప్తూ ఉంటారు. కానీ వారిలో భయం. కొన్నిసార్లు చూస్తూ ఉంటాం స్కూళ్ళల్లో, లేకపోతే మన కుటుంబాల్లో ఎవరైనా చిన్నపిల్లలు ఏదైనా వస్తువు, తీయకూడని వస్తువు తీసినప్పుడు వారి ముఖాన్ని బట్టి మనం చెప్పేయచ్చు. ఎందుకంటే వారిలో భయము, ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం చూస్తే మన జీవితాల్ని సిద్ధపాటు చేసుకోవటానికి దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తారు. కనుక దేవుని మనం మోసం చేయలేం. ఈరోజు లోకంలో
ఎవరెవరినైనా మోసం చేసి బతికేస్తున్నారు. కానీ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒకరోజు ఒక నక్సలైట్, మాజీ నక్సలైట్ని నేను వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి నాతో మాట్లాడుతూ అన్నారు, ఒక నేరాన్ని చేసినప్పుడు ఆ ప్రకారంగా ప్రవర్తించినప్పుడు వారిని సిఐడి పోలీసుల దగ్గరికి తీసుకెళ్లారట. తీసుకెళ్తే ఆ నేరాన్ని నేను అడిగాను, మీరు గమ్ముని త్వరగా నేరం ఒప్పుకోరు కదా, ఎందుకు ఒప్పుకున్నారంటే, అయ్యారు ఆ సిఐడి దగ్గర కూర్చోబెట్టేసరికి ఆ వాతావరణం చూసేసరికి మనలో నిజమంతా బయటకు తన్నుకొచ్చేస్తుంది. మనం చెప్పకూడదు అనుకుంటాం, నేను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకూడదు అనుకుంటాను, కానీ ఆ సిఐడి ముందుకు నుంచున్న వెంటనే వారిని చూసి ఆ వాతావరణం చూసేసరికి ఉన్నదన్నట్టుగా మనకు తెలియకుండా చెప్పేస్తామన్నారు. నిజమే కదా, ఇలాంటి లోకపు అధికారులకే మనం భయపడుతున్నాం. ఆయన ఉన్నతమైనటువంటి, ఆయన సర్వోన్నతమైనటువంటి అధికారి, ఆ గొప్ప దేవుని న్యాయపీఠం ఎదుట కూర్చుంటే మనలో ఉండేటువంటి రహస్యం బయటపడకుండా ఉంటుందా? ఆ చీకటైనది బయటపడేటువంటి రోజు ఒకటి వస్తుంది. అందుకే వాక్యం ద్వారా మనం చూసినట్లయితే రహస్యమైనది జరిగించేటటువంటి ప్రియ కనుక ప్రతి వ్యక్తి గురించి ఆయనకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దేవుని కృపను బట్టి నువ్వు దుష్టుడిగా ఉన్నావా, ధన్యుడిగా ఉన్నావా సరిపోల్చుకుందాం. ఎందుకనంటే దానివల్ల కలిగే ఫలితాలు ఏంటో కూడా మనకి ఈ కీర్తనలో చూసాం. మొదటి భాగంలో నువ్వు ఏ లక్షణాలు కలిగి ఉన్నావు, ఏ లక్షణాలు ఉంటే నిన్ను ధన్యుడు, దుష్టుడు అంటారు, ఏ లక్షణాలు కలిగి లేకపోతే నువ్వు నష్టపోతావని చెప్తూ, అందుకే మనం ప్రారంభంలో అనుకున్నాం ధన్యుడు అన్యుడు. దుష్టుడు ఎవరయ్యా అంటే దేవుని ఎరగని వాడే కదా, దేవుని ఎరగని వాడే, యథార్థంగా ప్రవర్తించిన వాడే అన్యుడు. ఆ అన్యుడే దుష్టుడిగా చెప్పబడుతుంది. రెండవది మనం చూస్తే ఇక్కడ ధన్యుడు దుష్టుడు. ధన్యుడు ఎవరంటే సంపన్నుడు. ప్రకటన గ్రంథంలో లవోదికేయ సంఘంలో చాలా మంచి మాట చెప్పబడుతుంది. ఈ లవోదికేయ సంఘం నేను ధనవంతుణ్ణి, భాగ్యవంతుణ్ణి, లోకంలో ఎన్నో ఉన్నాయి అనుకుంటున్నాడు, అది ధన్యత అనుకున్నాడు. కానీ దానికి తర్వాత పరిశుద్ధాత్మ వాక్యం హెచ్చరిస్తూ, నువ్వు ఇలా అనుకుంటున్నావు కానీ నీలో అవన్నీ ఉన్నప్పటికి కూడా నువ్వు దరిద్రుడవు, దిగంబరుడు అంటారు. అంటే నీలో ఉండవలసిన స్థితి ఉండకపోతే లోక సంబంధమైనటువంటి కొలమానాలు చూసుకుని నువ్వు అతిశయపడుతుంటే నువ్వు దరిద్రుడివే. ఎందుకంటే దేవునిలో ఉండేటువంటి శ్రేష్టత ఏమిటో ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ధ్యానించాలి, బలపడాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.